ఈ రాత్రి వేళ మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండంలోనే మనము మరొక కోణంలో మనం ఆలోచన చేద్దాం. 29వ అధ్యాయము, నిర్గమాకాండం 29వ అధ్యాయము 38వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 29వ అధ్యాయము 38వ వచనం నుండి మరి 43 వరకు భాగముగా ఉంది. 46 వరకు ఉంది ఒక భాగం, అది ఒక పారాగ్రాఫ్. అని నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినది ఏమనగా, ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినం ఉదయం మందు 1 గొర్రె పిల్లను, సాయంకాలం మందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం ముందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్టు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదును. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును. నేను ఇశ్రాయేలు మధ్యను నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో ఉండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడని యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైనా యెహోవాను. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, స్తోత్రములు. ఈ రాత్రి వేళ చదవబడిన లేఖన భాగము ప్రభువా మీది. మీ బిడ్డలమైన మేము మీ సన్నిధికి చేరవచ్చి మీ మాట వినడానికి ఇష్టపడుతున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించండి. మా జీవితాలకు దిద్దుబాటుకరంగా దీవెనకరంగా ఉండే వర్తమానముతో మమ్మల్ని దర్శించండి. తద్వారా మీ నామమునకు మహిమ, మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధి కలిగించమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, లేవియాకాండంలో, నిర్గమాకాండంలో కొంత భాగం ప్రభువు ఆయన అర్పణలను గురించి, బలులను గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. మనం లేవియాకాండం మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే మనకు దహన బలి ఎలా చేయాలి, ఏ వస్తువులు ఉండాలి అది మాట్లాడాలి. 2వ అధ్యాయంలో నైవేద్య బలిని గురించి ఆయన చెప్పాడు. నైవేద్యం ఎలా అర్పించాలి అని చెప్పాడు. 3వ అధ్యాయం సమాధాన బలి అని చెప్పాడు. 4వ అధ్యాయం పాపపరిహారార్థ బలి. ఆ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి. ఆయన ఇలాగున బలులను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. బలులు చేసేటప్పుడు ఉండవలసిన వస్తువులు, దాని క్రమం, దానివల్ల కలిగే ఫలితం ఆయన చెప్తూ వచ్చారు. అర్పణలు కూడా చాలా ఉన్నాయి. మనం ఈ రాత్రి చదువుకున్నది ఏమిటంటే దహన బలిని గురించిన సందర్భం. 29వ అధ్యాయంలో మనం చదువుకున్నది దహన బలిని గురించిన సందర్భం. నేను చిన్నప్పుడు కొత్తగా ప్రభువుని నమ్ముకున్న దినాల్లో చదవకుండా స్కిప్ చేసే ఒకే ఒక గ్రంథం ఏదైనా ఉందంటే అది నిర్గమాకాండం సగం గ్రంథం లేవియాకాండం. నాకు అది అర్థమయ్యేది కాదు. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరి బైబిల్ స్టడీ చేస్తూ ఉండగా ఇష్టమైనటువంటి గ్రంథంగా లేవియాకాండాన్ని దేవుడు నా మనసుకు ఇచ్చారు. అందుకనే ఎప్పుడైనా అన్న వాళ్ళతో కూడా చెప్పేది ఏమిటంటే, ఒక అర్పణలు ఒకళ్ళు తీసుకొని, బలులు ఒకళ్ళు తీసుకొని, ఇలా వరుసగా నేను ఇఫ్ పాసిబుల్ నేను బ్యానర్స్ తెప్పిస్తాను. ఒక్కొక్క బలి అర్పణ ఎలా చేస్తున్నారు అది ఉన్నవి. అవన్నీ ఏం చేస్తాం, ఇది ఇక్కడ ప్లేస్ కాదు, ప్రింటింగ్ కావాలంటే కూడా కష్టం ఉంది ఇక్కడ. కాబట్టి మనం చేద్దాం, ప్రభుత్వమైతే ప్రభు అనుకూలత ఇస్తే అలాగే చేద్దాం. ఈ రాత్రి మనం చదువుకున్న భాగంలో మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ యొక్క దహన బలికి ఆయన దహన బలి అని చెప్పినాడు కదా 29వ అధ్యాయంలో. ఇది దహన బలి 42వ వచనంలో మాట చెప్పాడు, మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. ఈ దహన బలికి కావలసిన వస్తువులు,
అది చేయవలసిన పద్ధతిని మనం గుర్తుంచుకోవాలి. దహన బలికి ఏం చేయాలి? 38వ వచనంలో నీవు బలిపీఠము మీద నిత్యము అర్పింపవలసినది ఏమనగా అన్నాడు. ఏడాదిని 2 గొర్రె పిల్లలు, ప్రతిదినము ఉదయముందు ఒకటి, ఒక గొర్రె పిల్లను, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను అన్నాడు. దహన బలికి దేనిని అర్పించాలి? గొర్రె పిల్లను అర్పించాలి. దహన బలికి ఏనని అర్పించాలి? గొర్రె పిల్లను అర్పించాలి. ప్రభువారు గొర్రె పిల్లను ఎందుకు అర్పించమన్నాడు? గొర్రె పిల్ల నిష్కల్మషతకు, ఏ ఏ ఏ అపరాధము లేనటువంటి దానికి గుర్తు. అందుకే లేవియా ఖండములు అంటాడు, నిష్కల్మషమైన ఏ కళంకము లేని గొర్రెను, ఏ మచ్చ లేని గొర్రెను అని చెప్తాడు. కాబట్టి గొర్రె పిల్ల కల్మషము లేనిది, గొర్రె పిల్ల కల్మషము లేనిది, ఏ యొక్క కళంకము లేనిదాన్ని గొర్రె పిల్ల. కనుక ఈ యొక్క గొర్రె పిల్లను, అది కూడా ఎప్పుడు ఏ గొర్రె పిల్లట? ఏడాది గొర్రె పిల్ల. 1 సంవత్సరం గొర్రె పిల్ల అంటే ఏంటి? చిన్నది, దానికి ఏమి తెలియదు అని అర్థం, తెలియదని అర్థం. కాబట్టి ఏడాది గొర్రె పిల్లను అర్పించమన్నాడు. ఆ దేవుడు కోరుకున్నది గొర్రె పిల్లను కోరుకున్నాడు. ఆ గొర్రె పిల్ల కూడా లేతది, చాలా చిన్న దానిని కోరుకున్నాడు. ఆయన తనకు అర్పించవలసినది చిన్నదే అని చెప్పాడు. మీరు ఎవరైనా అడగండి, నాకు ఏదైనా మీరు ఇస్తే గిఫ్ట్, ఏదైనా నాకు మీరు అర్పణ ఆఫర్, ఏదైనా ఇఫ్ యూ ఆఫర్ సంథింగ్ టు మీ, నేనేమడుగుతాను? చిన్నది అడుగుతానా, పెద్దది అడుగుతానా? చెప్పండి. పెద్దది అడుగుతాం. ఈ చిన్నది ఎందుకు అడుగుతాం మనం? అసలు మీరేమని అడగరేమో కానీ నేనైతే పెద్దది అడుగుతాను, చాలా పెద్దది అడుగుతాను. ఎలా అంటే క్వాలిటీ కంటే క్వాంటిటీ చూసేటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకే మాట అడిగినారు, అదేమిటంటే చిన్న గొర్రె పిల్ల, కళంకము లేని గొర్రె పిల్ల అన్నారు. ఆ మాటను నేను మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు బలులను గూర్చి, అర్పణ గూర్చి ఆయన మాట్లాడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం ఆయన చెప్పారు చూడండి, నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత అని చెప్పాడు. 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నాడు. ఇది మేకల రక్తం కాదు, దేవుడే తన రక్తము తీసుకొని ప్రజలను పరిశుద్ధపరచడానికి ఈ లోకంలోనికి మానవుడిగా జన్మించాడు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడినారు. పేతురు పత్రికలో ఆ మాట రాయబడి 2వ అధ్యాయంలో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారన్నాడు. 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం, నిష్కల్మషమైన గొర్రె పిల్ల. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిని అలాగ నడిచి వెళుతుంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇతడే దేవుని గొర్రె పిల్ల, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారును విప్పుటకైనా యోగ్యుడను. పాతకాలంలో చెప్పులకు వారు ఉంటుంది, చిన్న నారలాగా కట్టుకుంటారనమాట, కడతారు. ఆ నారిప్పాలన్నా కూడా అతడు తనకు దగ్గర దాసుడై ఉండాలి. ఏ దాసుడు బట్టి ఆ దాసుడు తన కాళ్ళు పట్టుకోవడానికి లేదు, ముట్టడానికి కూడా లేదు. ఎలియాజరు పెద్ద దాసుడు అబ్రహాముకు, అతడు చేయాలి ఏ పని చేసినా. అందరు దాసులు అబ్రహాము దగ్గరకు రారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏమంటాడు?
స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడికి పుట్టలేదు అని చెప్పాడు ఆయన. మరి యోహాను ఏమంటాడు? ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదంటాడు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత పవిత్రుడైన దేవుడు ఆయన. తండ్రి కొరకు అర్పణగా, మన కొరకు అర్పణగా తండ్రికి అర్పించుకోవడానికి, తను తాను అర్పించుకోవడానికి దిగివచ్చిన వాడు ఆయన. నిజమైన క్రీస్తు, నిజమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల, మన కొరకు అర్పించకుండా గొర్రెపిల్ల. ఒకవేళ మనము దహన బలి అర్పించాలి అంటే ఆయన తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడని పేతురుపత్రిక 2వ అధ్యాయంలో 24 వచనం మనం చూసి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒకవేళ నీవు నేను అర్పణ అర్పిస్తే, మనల్ని మనం అర్పిస్తే ఎలా అర్పించుకోవాలి? నిష్కల్మషంగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను పవిత్రుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము, ఆయనను ఆరాధించే మనము, ఆయన బల్ల మీద ఉన్నవి తీసుకునే మనలో మన జీవితాన్ని అర్పించేటప్పుడు అది పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. యాకోబు భక్తుడు అంటాడు, పవిత్రత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మన ప్రభువే చెప్పాడు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధి లేకుండా మనం ఏమి చేయలేము. ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరిని చూసి ఆయన చాలా బాధపడిపోయినారు. ఆ రోకలమ్మేవారిని చూసి అన్నాడు, వీరు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు చాలా దూరం. హృదయము దూరంగా ఉంటే దేవుడు అంగీకరించడు. నేను ఒక్క ప్రశ్న మాత్రం మిమ్మల్ని అడగగలను. హేబేలు అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించాడు? కయ్యోను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? క్వాంటిటీ తగ్గిందనే? లేదు, కొంతమంది అప్పుడప్పుడు తెలియక చెప్తుంటారు, పంట తెచ్చాడు ఆయన అందుకని దేవుడు తీసుకోలేదు, గొర్రె తెచ్చాడు ఆయన తీసుకోలేదు. అవునా? ఈజ్ ఇట్ మేకింగ్ డిఫరెన్స్? ఆయన అర్పణ కంటే అర్పణ అర్పించేవాడిని ఆయన చూస్తున్నాడు. నాకంటే దేవుడు దేన్ని ఎక్కువగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. దేవుడు నిన్నుగా అంగీకరించాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభువా, నా ఉన్నవన్నీ నేను నీకు ఇస్తాను. చిన్నప్పుడు పాడుకున్నాం, నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు గైకోనుము. నావన్నీ ఇచ్చు, నా పాదాలు ఇస్తా, నా చేతులు ఇస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటే చెప్పాడు. మనము సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించదాం. సజీవ యాగంగా సమర్పించాం. మన చేతులు ఇద్దాం, మన పాదాలు ఇద్దాం, ప్రభువు కొరకు నడిచి వెళదాం, దేవునికి సమయం ఇచ్చిద్దాం. అప్పుడే అది నిజమైన అర్పణ. వారు అర్పించింది గొర్రె, అప్పటికప్పుడు మర్చిపోయేది. కానీ మనం అర్పించేది మన దేహం. మన ప్రభువు వచ్చే వరకు లేక చనిపోయే వరకు ఈ దేహం ఆయనదే. కనుక ఆయన కొరకు మనం అర్పించుకుందాం. వారు గొర్రె పిల్లను అర్పించారని చెప్తున్నాడు. మరొక మాట అక్కడేమన్నాడు? ఉదయం ఒకటి, చెప్పండి, ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి అన్నాడు. వారికి గొర్రెలు కావాలేక ఎన్ని గొర్రెలు అర్పించాలంటే అన్నీ అర్పించాలి. కానీ నీవు నేను ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ప్రభువుకు మన హృదయపూర్వకమైన అర్పణలు అర్పించాలంటే మన గదిలోనికి వెళ్ళాలి. ప్రభు చెప్పారు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు మీ గదిలోనికి వెళ్ళాలి. నీవు ఆలయానికి వచ్చినా, నేను నా ఇంటిలో గదిలోనికి వెళ్ళినా ఆ హృదయం అనే ఆలయాన్ని, ఆ ఆలయంలో ప్రతిష్ఠించుకున్న దేవుని మన శరీరం అంతా, మన తనువంతా ఆయనకు అప్పగించి ఆయన ఒడిలో సేద తీరేటప్పుడు అది నిజమైన అర్పణ. అది నిజమైన అర్పణ. అది అందరూ చెయ్యరు కూడా, కొంతమంది మాత్రమే చేస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలు, కుటుంబం కష్టాలు, శరీరంలో ఉన్న ప్రతిదీ అంతా మర్చిపోయి నా తండ్రి ఒడిలో కాసేపు నేను నిద్రపోతాను, సేద తీరుతాను, నా తండ్రితో పాటు నేను కాసేపు సమయం గడుపుతాను అంటాడు. చూడండి, అది నిజమైన సంపూర్ణమైన
అర్పణ. ప్రభువు కొరకు అర్పించి సాధకము చేసే భక్తి అది నిజమైనటువంటి అర్పణ. ఈ దహన బలిలో చేయవలసింది ఏమిటంటే ప్రతి ఉదయ సాయంత్రం గొర్రె పిల్లను అర్పించాలి. మనం మన జీవితంలో 2 సార్లని కాదు. కొంతమంది ఉదయ సాయంత్రం అంటే పొద్దున పూట ప్రార్థన, సాయంత్రం ప్రార్థన చాలులే అనుకుంటారు. కాదు అట్లా కాదు. మరి దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది వాదినాల్లో వారికి చెప్పబడిన ఆజ్ఞ. మరి మనకేం చెప్పబడ్డారు? ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? 2, 3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను వారి మధ్యలో ఉంటా అన్నాడు. మరి ఎప్పుడు ఉంటాడంట? ఎల్లప్పుడు ఉంటాడు ఆయన. ఎఫెసీ పత్రికలో పౌలు గుప్తుడు రాశాడు ఏమనంటే, కావున పురుషులు, ఎక్కడ పురుషులు ప్రతి స్థలమందు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఏ స్థలంలో బస్సులో కూర్చున్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. ఇంటి దగ్గర ఉన్న ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తున్నాం ద్వారా దేవుని బలాన్ని మనం పొందుకునే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఉదయం సాయంత్రం మనకు తీరికున్నప్పుడల్లా, పగలంతా మనం పని చేసుకుంటాం, సమయం మనకు లేకపోవచ్చు, కానీ ఉదయం కొంత సమయం దేవునికి కేటాయించాలి. రాత్రి దేవునికి సమయాన్ని కేటాయించాలి. అది దేవునికి మనం ఇచ్చే అర్పణ. నేను ఇది సందర్భం కాదు కానీ మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో 400 ఏండ్లు నీ బిడ్డలు ఇలాగవుతారని అబ్రహాము ముందే ఒక వాగ్దానం ద్వారా చెప్పినాడు ఆయన. వారు అలాగూ ఉంటారు, వారు అడవిలో తడివిలాడిన తర్వాత నేను వారిని విడిపిస్తాను, వారిని తర్వాత నడిపిస్తాను అని ఆయన చెప్పారు. ఆ మాటను అబ్రహాము గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయినాడు, లేడు ఆయన. అక్కడ నుండి మనం లేవ్యాకాండం కూడా చదివితే మరలా 470 ఏండ్లు అని చెప్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో స్టెఫను భక్తుడు మాట్లాడుతూ 430 ఏండ్లు అని చెప్తారు. చాలామంది ఏం చెప్తారంటే, ఇదంతా ఎందుకు, ఈ క్యాలిక్యులేషన్స్ మనకు రావు, బైబిల్ నిజంగా ఏంటో మనకు కూడా అర్థం కాదనుకుంటారు. కానీ తీక్షణంగా చదివితే అర్థమైంది ఏమిటంటే, అంటే అది ఒక పెద్ద ప్రసంగం, నేను అందుకే చెప్పడం లేదు, సూక్ష్మంగా చెప్తున్నాను. అరణ్యంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తూ బ్రతికారో ఆ సంవత్సరాలని దేవుడు తీసేశాడు. ఎంత భక్తిగా బ్రతికారో ఆ సంవత్సరాలు కౌంట్ చేసి స్టెఫన్ భక్తుడు చెప్పాడు. మొత్తం 470 నడవుట. కానీ ఎక్కడ పొరపాటు చేశారో ఆ దినాలన్నీ దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. భక్తిగా బ్రతికిన దినాలే గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు కదా. ఆ 1000 దినములంటే దినానికి 24 గంటలు. ఎన్ని గంటలు భక్తిగా ఉన్నామో అది లెక్క, అది కౌంటర్. ఎన్ని సంవత్సరాలు బతికామో కాదు, ఎన్ని సంవత్సరాలు భక్తిగా బ్రతికామన్నది కౌంటర్. కనుక ఈ గొర్రె పిల్ల ఉదయం అర్పించాలి, సాయంత్రం అర్పించాలి. మన జీవితాల్లో ఆ దినమంతా ప్రభువుకు సమర్పించుకొని మన శరీరాన్ని దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. అయితే మన శరీరాన్ని సమర్పించేటప్పుడు మనము మేళవించవలసినది, లేకపోతే కలుపుకొని జరిగించవలసినటువంటి ఒక మాత్రమైన ఆధ్యాత్మిక కార్యం మన హృదయంలో ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకుంటాం. రండి, నిర్గమాకాండం 29వ అధ్యాయం. ఉదయ సాయంత్రం అర్పించాలి గొర్రెపిల్లను. 40 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైనా అర్పించేటప్పుడు గొర్రెపిల్ల మాత్రమే కాదట. గొర్రెపిల్ల కాదు, శరీరము దేవుడు నీకు ఇచ్చిన, దేహముని దేవుడు నీకు ఇచ్చిన వరమది. అవును, నాకు ఇచ్చినది. 1 కొరింథీ పత్రికలో అదే మాట చెప్పాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, దాన్ని మనం ఇస్తున్నాం, అర్పణ ఇస్తున్నాం. మన దేహమే గొర్రెపిల్లగా ప్రభువుకి అర్పణ ఇస్తున్నాం. రైట్? అయితే ఏం చేయాలి? 40 వచ్చింది. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పించవలెను అన్నాడు. గుర్తుంచుకున్నారా? అక్కడ దంచి తీసిన 30, నేను ఆ నంబర్ చెప్పడం లేదు, 30 నూనె అన్నాడు, 10వ వంతు పిండి అన్నాడు. తర్వాత 30 పానీయార్పణముగా అర్పించాల్సిన 30 ద్రాక్షారసము అన్నాడు. అది 3 వస్తువులు చెప్పండి. నూనె, 2 పిండి, 3 ద్రాక్షారసం. నూనె పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. నూనె దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎవడైనా
అనారోగ్యం గలవాడే ఉంటే వానికి నూనె రాసి ప్రార్థన చేయండి. అవు చెప్పారు వాళ్ళు పెద్దలు. నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. మన దేహాన్ని ప్రభువుకు అర్పించేటప్పుడు మన దేహమును మన ప్రాణమును పరిశుద్ధాత్మతో మమేకమై కలిసి దేవునికి సమర్పించాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కొంతమంది ఉద్రేకపూరితంగా శరీరాన్ని దేవునికి సమర్పిస్తారు. అది ఉద్రేకపూర్వకమైన భక్తి కొంతకాలమే ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. ప్రభువుకు సంపూర్ణంగా అర్పించుకున్న భక్తి ఏంటంటే ఆత్మకు, పరిశుద్ధాత్మకు లోబడిన భక్తి. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ బైబిల్లోనే చెప్తాను. పశ్చాత్తాపం పొందిన వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నవారేనా? పశ్చాత్తాపం పొందిన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నవారేనా? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువును అప్పగించారు. అప్పగించిన తర్వాత ఆ సిలువలో వేలాడుతున్న ప్రభువును చూసి, ఆ చేతులు నాకు ఆహారం పెట్టాయి, నన్ను చేరదీశాయి, ఆ చేతులే నాకు ఈ సొమ్ము సంచి నా చేతికి ఇచ్చినా కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలని గుండె పగిలిపోయి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధానాధికారికి తీసుకు ఇచ్చి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నా పొరపాటేమో, ఆయన ఇచ్చేయండి, నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. వాడు ఇవ్వము, తీసుకో, నీవే చూసుకో, మాకు సంబంధం లేదంటే అది దేవాలయంలో విసిరివేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఇస్కరియోతు ఒక గుర్తు లేదు. ఇప్పుడైనా సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పెట్టుకొని, నాయన నేను తప్పు చేశానంటే యేసయ్య క్షమిస్తాడనేటువంటి నమ్మకం ఇస్కరియోతు యూదాకు లేదు. మానవరీతిగా పశ్చాత్తాపడ్డాడు, మానవరీతిగా ఇది ధర్మం కాదని అనుకున్నాడు. కానీ ఆధ్యాత్మికంగా ఆ తండ్రి క్షమిస్తాడు, తన మనసులో పెట్టుకుంటాడనే విషయాన్ని అన్ని సంవత్సరాలు తిరిగినా కూడా ఇస్కరియోతుగా నమ్మలేదు. అందుకే రక్షణలో 2 రకాలు. ఒకటి హృదయమందు విశ్వసించాలి, 2 నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకున్నాడు కానీ మనసులో నమ్మకం లేదు. అందుకే వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నాడు. మన జీవితంలో మన దేహము మన ప్రాణము పరిశుద్ధాత్మతో ముడిపడి ఉండాలి. అప్పుడు మన ప్రాణము మన దేహము సహకరించదు. ఏదైనా చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు మన చేతులు వణుకుతుంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మ మనకు బోధిస్తూ ఉంటాడు. మన శరీరాన్ని మనం సమర్పించేటప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి మనం చేయాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేయకును, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, నేను శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మ వలన నేను ఆరాధన చేస్తాను. అవును, ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మతో మనం ఆరాధన చేయాలి, ఆత్మ వలన ఆరాధించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోహాను భక్తుడు చెప్పాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. ఆయన ఆత్మవశములో ఉన్నప్పుడు 1వ అధ్యాయం 19వ వచనంలో నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద, నేను చనిపోయినట్టు చచ్చిపోయిన వాని వలె ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన ఆత్మకు అప్పగించుకునేవాడు ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఆయన శరణు చచ్చి ఉంటాడు. దావీదు ఎప్పుడు రాసే మాట, దేవా నేను నీ శరణు చచ్చి ఉన్నా. ఎంత గొప్ప మాట, నాకు చాలా ఇష్టమైన మాట. ఆయన పాదాలకు మించిందే లేదు. మరియ కోరుకుంది ఆయన పాదాలు, దావీదు కోరుకుంది ఆయన పాదాలు. తల్లి అయిన మరియ సిలువలో కూడా ఆయన పాదాల దగ్గరే నిలబడిపోయింది. మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో మమేకమైనప్పుడు, ఐక్యమైనప్పుడు ఆయనను విడిచి మనము బ్రతకలేము. అది నిజమైన అర్పణ, అది నిజమైన ఆత్మీయమైన అర్పణ. 2వ మాట మనం చూస్తున్నాం, 10వ వంతు పిండిని అన్నాడు. పిండి కూడా కలపాలి. ఏమి కలపాలి? పిండి కూడా కలపాలి. నా శరీరాన్ని పరిశుద్ధాత్మను, నా ప్రాణాన్ని పరిశుద్ధాత్మతో కలిపి అన్నాడు. దంచి తీసిన పిండి. ఏ పిండిది? దంచి తీసిన పిండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, గోధుమ గింజ భూమిలో పడి అది సచ్చిన ఎడల బహువిస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ గోధుమ గింజ దేవుని వాక్యమునకు సాదృశ్యం. ఈ గోధుమ గింజ నలపబడి పూర్తిగా మోకాళ్ళ మీద నలపబడి ఆ వాక్యం హృదయాల్లోకి నింపబడాలి. అప్పుడు పని జరుగుతుంది.
దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మతో నిండిన అర్పణ. అది ఆధ్యాత్మికమైన. యేసయ్యా, నేను చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటాను, ప్రభువా తండ్రితో రాత్రంతా ఎలా ప్రార్థన చేశావు తండ్రి, తండ్రి పేతురు చూసావుగా తండ్రి, యోహాను చూసావుగా, మాట్లాడుతుంటే ఆ తండ్రి అలాగే సంతోషంగా వింటూ ఉన్నాడు, కుమారుడు అలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక రాత్రంతా తెల్లారింది ఎప్పుడన్నా? మేము మా సంఘంలో ఉపవాస ప్రార్థన చేసేవాడు, సిస్టర్ నేను తెల్లారిపోయేది. ముసలోళ్ళు ఉండేవారు పాపం, వాళ్ళు కూడా చేసేవారు. అలా మాట్లాడుతుంటే నిజంగా టైం తెలియదు. ఒక్కొక్కసారి కాళ్ళు మొద్దుబారిపోతుంది. అది నిజమైన అర్పణ. తండ్రి కోరుకునేటువంటి నిజమైన కుమారులు వారు. ప్రభుతో మాట్లాడుతుంటే నా కుమారుడికి నాతో మాట్లాడడం ఎంత ఇష్టమో, ఇంతకాలం ఇంత సమయం వరకు మాట్లాడుతున్నాడా అని ఎంత ముచ్చట పడిపోతాడు ఆ తండ్రి. అది చాలా గొప్ప అనుభవం, అది గొప్ప అనుభవం. అది నేను కొంతమంది దైవజనులను చూసి సిగ్గుపడి నేను వారిని చూసి తర్వాత నా జీవితంలో అభ్యాసపూర్వకంగా ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. మన అర్పణలో మన శరీరాన్ని పరిశుద్ధాత్మతో మన ప్రాణాన్ని కలివేసి పెనవేసుకొని దేవుని వాక్యాన్ని జోడించి ప్రార్థన చేసేటప్పుడు వాక్యపు లేఖనాలతో ప్రార్థించటం, మనం మాట్లాడేటప్పుడు దేవుని వాక్యముతో జోడించి మాట్లాడడం, సంభాషణ చేయడం, అది ఉప్పు వేసినట్టు రుచికరంగా దేవుని సన్నిధిలో కృపాసహితంగా ఉండేటట్టుగా దేవునికి మనము సమర్పించవలసిన యాగం అది. దహన బలిలో 3వ భాగం ఏమిటంటే ద్రాక్షారసం అన్నాడు. ద్రాక్షారసము సంతోషమునకు గుర్తు. దేనికి గుర్తు? యోతాము అనే ఒక రాజుగా చేయబడక మునుపు ఇశ్రాయేలులందరూ కూడా అతన్ని వెంటబడి అతన్ని ఏమైనా యెరుబ్బయలు కుమారులు చంపేస్తారని భయపడి బాధపడుతున్న సందర్భంలో ఇశ్రాయేలులు వచ్చి ఒక చిన్న ఉపమానం చెప్పాడు వారికి. ఇశ్రాయేలులందరూ వెళ్ళట ఒలీవ చెట్టుని అడిగారంట, నువ్వు మాకు రాజుగా ఉంటావు. ఒలీవ చెట్టు అందట, నేను నా యొక్క ఒలీవ నూనెను గాయపరచబడిన వారికి ఇవ్వకుండా ఇది మానివేసి నీ మీద రాజుగా నేను ఉంటానా అని ఉందట. ద్రాక్షారస చెట్టు చెప్పినడితే ద్రాక్ష తీగలన్నాయట, నా మధురమైన ఫలాలను సంతోషమునిచ్చే ఫలాలు వేరికి ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా నేను ఎందుకుంటాను అందట. ముళ్ళ చెట్టుని అడిగితే అన్నంట, చేస్తే నన్నే చేసుకోండి లేకపోతే మీ అందరి మీద పడతానందట. మీరు ఎలాంటి వారంటే అలాంటి వారే, మీరు ఎవరిని కోరుకుంటారో జాగ్రత్తగా అని చెప్పే సందర్భం. అక్కడ ఏం చెప్పినాయి అంటే ద్రాక్ష తీగలు ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేటువంటి తీగలమైన మేము అని చెప్పాయి. ద్రాక్షారసం యూదుల ఆచార ప్రకారంగా కానా విందులో ఏమిచ్చారు? ద్రాక్షారసం ఇచ్చారు. అది సంతోషానికి గుర్తు. సంతోషంగా ఉన్నప్పుడు ద్రాక్షారసం ఇస్తారు. సో ఇక్కడ ద్రాక్షారసాన్ని అర్పణలో పానీయార్పణముగా చేయమన్నాడు. అర్థం చేసుకుంటున్నాము. మన అర్పణ సంతోషంగా ఇవ్వాలి. కొంతమంది ఆరాధన చేసడానికి వచ్చేటప్పుడు చాలా వాళ్ళ బాధలన్నీ ముఖం మీదే కనపడతాయి, సంతోషం ఉండదు. ప్రార్థనకు వస్తామని ఆ తృప్తి, ఆ ఆనందం ఉండదు. మొహం అంతా దిగులుగా దిగేసి కూర్చుంటారు. చర్చిలో ఆరాధన అయిపోయిందని కూర్చుంటారు. ఇంకెందుకు అంతకాడికి తీసుకోకుండా అంటే పోతుంది కదా అనిపిస్తుంది. ఆరాధనకు వచ్చే ప్రతి విశ్వాసులు, ప్రార్థనకు వచ్చే ప్రతి విశ్వాసం ఆనందంతో గంతులేస్తూ రావాలి, సంతోషంగా రావాలి. ఆ కీర్తనలో మనసులో మననం చేసుకుంటూ రావాలి, వాక్యాన్ని మననం చేసుకుంటూ రావాలి. అప్పుడు నిజమైన బలం వస్తుంది. ఈ అర్పణలో ద్రాక్షారసం సంతోషానికి గుర్తు. మన అర్పణ సంతోషంగా ఉండాలి. మన అర్పణ పరిశుద్ధాత్మతో కూడుకొని నిండుకున్నదై ఉండాలి. మన అర్పణ దేవుని వాక్యానుసారమైనదై ఉండాలి. మన అర్పణ ప్రతి ఉదయ సాయంత్రములు దినమంతయు ప్రభు కొరకు అర్పించుకున్నదిగా ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్షపు గుడారపు ద్వారము నొద్ద అన్నాడు. ఎక్కడ ఉందా చెప్పండి? ప్రత్యక్షపు గుడారపు ద్వారము నొద్ద. నాకు 86వ కీర్తన గుర్తొస్తుంది. కోరహ కుమారులు చెప్పారు, ప్రభువా ఎక్కడట ఎక్కడ చూడండి. ఆ మాట నేను చదువుతాను, నాకు చాలా ఇష్టమైన 84వ కీర్తన. యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో
ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అసలు వారు మాట్లాడే మాట 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఎక్కడ ఉండాలంట? ఆయన ద్వారం దగ్గర. ఆయన ద్వారం దగ్గర. నీ పాదాల దగ్గర ఉండుట నాకు ఇష్టం, నీ ద్వారం దగ్గర నేను ఉండుట నాకు ఇష్టం. వాస్తవమే. ఇదిగో ఈ దహన బలి అర్పణ ప్రత్యక్ష గుడారం ద్వారము యొద్ద అర్పించాలి. మన ప్రభు పాదాల దగ్గర మనం అర్పించాలి. 12వ అధ్యాయంలో మనము యోహాను సువార్తలో చూస్తే మరియా అత్తరుబుడ్డి పగలగొట్టిందట. నేను బైబిల్ చదివేటప్పుడు అనుకున్నాను, ఏమి అది పగలగొట్టకపోతే ఏమి, మూత తీసిపోతే పోతుంది కదా, అంతే కదా. ఒక బ్రదర్ వ్యాఖ్యానం రాసేటప్పుడు నేను విన్నాను అన్నమాట, మూత తీసి పోస్తే ఒక చుక్క లోపల మిగిలిపోయిద్దేమోనని పగలగొట్టిపోయిందట. పగలగొడితే ఇంకేం మిగలదు కదా దాంట్లో. ప్రభువుకు అంతా ఇద్దామనే ఆశ, ఆ ఆపేక్ష ఆమె గొప్పది. మన హృదయమును పగలగొట్టాలి. ఇంగ్లీష్లో ఒక మాట రాసి ఉంది, ద బ్రోకెన్ హార్ట్ ఆఫ్ డేవిడ్ అని. విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు దావీదు. విరిగిన మనసుతో, పగిలిన మనసుతో ప్రభువుకు అర్పణ అర్పించాలి. దేవుని మందిరములో ఆయన పాదాల దగ్గర కన్నీటితో, కృతజ్ఞతతో ఆయనను చూస్తూ, ఆయన మహిమను చూస్తూ, ఆయన తేజస్సును చూస్తూ, నేను ఎంతటి వాడను ప్రభువా, నన్ను కూడా ప్రేమిస్తున్నామంటే నీ ప్రేమకు నేను యోగ్యును కాదు కదా నాయన అని ఆయనకు చేతులెత్తి మ్రొక్కుచు నమస్కరిస్తూ ఉన్నప్పుడు, ప్రభు మనను ఆదరిస్తూ తన ఒడిలో ఉంచినప్పుడు కలిగే గొప్ప దీవెన ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇవ్వలేని దీవెన. ఈ దహనబలి అర్పణతో కలిగిన లాభం ఏమిటి తెలుసా? నేను నీతో మాట్లాడుదును. ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన శరీరాన్ని సజీవంగా సమర్పించి పరిశుద్ధాత్మతో మమేకమై దేవుని వాక్యపు మేళవింపుతో ప్రభువుతో పాటు నడుస్తూ సంతోషముగా మన హృదయమును ద్రాక్షారసము సంతోషముతో ఆనందముతో ఆరాధిస్తూ ఉంటే నీతో నేను అక్కడ మాట్లాడుదును అన్నాడు. 2, నేను వారిని పరిశుద్ధపరచుదును అన్నాడు. 3, వారి మధ్య నివసించదును అన్నాడు. 4, నేను వారికి దేవుడినై ఉందనన్నాడు. కొన్ని చెప్పడానికి టైం లేదు, టైం అయిపోయింది. అది 5 మాటలు చెప్తాను. 5 మాటలు చెప్పాడు. నేను నీతో మాట్లాడుతున్నాను అంతే. దేవుడు మనతో మాట్లాడాలంటే ముందు మన దేహం, మన మనసు రెడీగా ఉండాలి. సమూయేలు ఏమన్నాడు? ప్రభువా నీ నీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తగించము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆగ్నేయము. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. వాస్తవమే. మనము సిద్ధంగా ఉంటే ప్రభు మనతో మాట్లాడతాడు. 2వది, ఒకవేళ ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు పొరపాటున పడితే ఆయన ఏం చేస్తాడు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన చిన్న చిన్న పొరపాట్లు ఆయన కడిగి వేస్తాడు. దినదినం కడిగి వేస్తాడు. 3వది, నేను వారి మధ్య నివసిస్తాను. మనతో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు, మనకు ముందు వెనక ఉండి నడిపిస్తాడు. అది ప్రభువు గొప్ప దీవెన. నేను వారికి దేవుడిని అన్నాడు. ఇశ్రాయేలులను వస్త్రములు పాతగలకుండా, చెప్పులు అరగకుండా అరణ్యమును నడిపించిన వాడు, వారికి దేవుడై ఉన్నవాడు. అసలు అన్ని జాతులు వారు చెప్పుకునేది ఏమంటారు? వారి దేవుడు భయంకరమైన దేవుడు, వారి జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పుకునేవారు. వాస్తవం. మన దేవుడు మనల్ని కాపాడేవాడు కనుక ప్రభువుకు మనం ఇచ్చే అర్పణ ఈ రీతిగా ఉండడం చేత ప్రభువు నామం మహింపరచబడుతుంది. ఆయన ఎంతో ఆనందిస్తాడు. హేబేలు అర్పణ అంగీకరించినట్లు మన అర్పణ కూడా అంగీకరిస్తాడు. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. యాకోబును విరిచిన దేవా, యాకోబును
ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము. యేసునాథా ఉన్నతమైన స్థలములయందు వసించువాడా. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవా, మీ వందనాలు. రాత్రి మాతో మాట్లాడిన మాటలకు ముద్ర వేయండి. మేము మా గృహాలకు విడిచి నాయన ఈ మాటలు మననం చేస్తూ మీ సన్నిధిలో బలాన్ని, శక్తిని పొందినట్లుగా మీ కృప చూపుమని దీవించమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.